రాయబడింది. ఒకసారి ఆ యొక్క భక్తుని గురించి మనం చదువుకుందాం. 11:7 రాయబడిన మాట, హెబ్రీ పత్రిక 11:7 రాయబడిన మాటను చదువుకుందాం. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడైనందున ఇంటి వారి కొరకు రక్షణ కొరకు వాడును సిద్ధం చేశాడు. నోవాహులు ఏముందండి? దేవునికి భయపడేవాడు కాబట్టి ఏం సిద్ధం చేశాడు? వాడును సిద్ధం చేసి ఎవరి కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడును సిద్ధం చేసుకున్నాడంట. దేనిని బట్టి? ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. విశ్వాసమును బట్టి దేవునికి భయపడినందున, భయభక్తులు గలివాడునందున వీళ్ళ ఇంటి వారి కొరకు వాడును, రక్షణ కొరకు వాడును సిద్ధం చేసిన వాడిగా వీళ్ళ రాయబడింది. నిర్గమకాండంలోనే వీళ్ళ మోషే కాలంలో, మోషే పుట్టినప్పుడు వీళ్ళ ఫరో, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మంత్రసాలను ప్రియులర పెట్టాడు హెబ్రీ స్త్రీల దగ్గర. హెబ్రీ స్త్రీలను ప్రియులర కనేటువంటి సమయంలో, వారు ప్రియులర కనేటువంటి సమయంలో మంత్రసానులను ఆ ఐగుప్తు దేశము నుండి రాజు తరపున మంత్రసానులను ప్రియులర పెట్టాడు. అయితే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. మంత్రసానులు వచ్చే లోపే పిల్లలను కని ప్రియమైన వారు ప్రియులర ప్రసవించేవాళ్ళు. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఆ మంత్రసానుల గురించి రాయబడింది. ప్రియమైన నిర్గమకాండం 1:7 మనం చదివితే వారు దేవునికి భయపడేవారని రాయబడింది. ఎవరంట? దేవునికి భయం. నిర్గమకాండం 1:7 మంత్రసానుల గురించి రాయబడిందండి. వారు దేవునికి భయపడేవారు కాబట్టి ఆ దినాలలో మోషేను ప్రియులర్ లాంటి వారిని ఇంకా కొంతమందిని మోషేను ప్రియమైన కాపాడగలిగారు. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి దైవ సంకల్పాన్ని వారు నెరవేర్చగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో గిద్యోను కూడా ఎవరికి భయపడేవాడండి? దేవునికి భయపడ్డాడు. ఒక పక్కన ఊరు భయం ఉన్నా, ఒక పక్కన తన పితరుల కుటుంబాల భయం ఉన్నా, ఒక పక్కన ఈ పని చేస్తే ఏమవుతుందో అన్నటువంటి భయం ఉన్నా సరే, ఇదిగో దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే వీళ్ళకి ఏమవుతుందన్న భయం, దేవుని భయం ఒక పక్కన. ఈ రెండు భయాల మధ్యలో గిద్యోను దేవుని భయాన్ని వీళ్ళ గొప్పదిగా చేశారు. మనుషుల భయం కంటే దేవుని భయమే గొప్పది అని ప్రియుల నిరూపించి దేవుడు చెప్పినట్లుగా చేసినని రాయబడింది. కాబట్టి అంగమూలముగానే ప్రియుల గిద్యోనును హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ పేరును ప్రియుల ఆ యొక్క స్థానాన్ని ఈ గిద్యోను సంపాదించుకోగలిగాడు. విశ్వాస వీరుల జాబితాలో అతని పేరు ప్రియులలో రాయబడింది. అక్కడ స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. 3 ప్రాముఖ్యమైన అనుభవాలు. ఒకటి మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా తనను గురించి తాను గొప్పగా చెప్పుకునేవాడు కాదు. మరి ఎలాంటి వాడు? తను తాను తగ్గించుకున్నవాడు. రెండవదిగా తన సొంత బలం మీద, తన సొంత పరాక్రమం మీద ఆధారపడిన వాడు కాదు. మరి ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని బలం మీద ఆధారపడి ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడండి? జయాన్ని, విజయాన్ని ఇచ్చాడు. మూడవదిగా గిద్యోను చెప్పండి, ఎవరు భయం కంటే ఎవరు భయం గొప్పదని నిరూపించాడు? దేవుని భయము గొప్పదని నిరూపించాడు. మనుషుల భయము కంటే దేవుని భయము గొప్పది. దేవుడు చెప్పినట్లుగా చేసి దైవ సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులర మనం కూడా మన జీవితాల్లో ప్రియమైన మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల గురించి, మన టాలెంట్, మన గొప్పతనం, మన బలం, మన కులం, మన ప్రియమైన బిడ్డలారా, మనకున్నటువంటి హోదా, అధికారం, ప్రియమైన బిడ్డలారా, ఇవి కాదు. దేవునిలో మనం ఎంత తగ్గించుకున్నాం, ఎంత వినయం, విధేయత కలిగి ఉన్నాం అనేది గిద్యోను ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. తర్వాత రెండవదిగా మన మీద, మన జ్ఞానం మీద, మన తెలివి మీద, మన టాలెంట్ మీద కాదు, దేవుని బలము మీద, దేవుని శక్తి మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి గిద్యోను వలె. మూడవదిగా వీళ్ళ మనం చదువుకున్నాం కదా, మూడవదిగా మనుషుల భయం కంటే దేవునికి భయపడటం మంచిది. దేవుని భయము గొప్పది. అందుకని అబ్రహాము దేవునికి భయపడ్డాడు, యేసేపు దేవునికి భయపడ్డాడు. ఈ భయపడిన వాళ్ళందరూ కూడా, దేవుని భయం కలిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నత స్థానంలో మనకి కనబడతారు. దేవుడు అక్కడ ఉంచాడు వాళ్ళని. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా, ఏ విధంగా గిద్యోను యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను వీళ్ళరా మనం కలిగి ఉన్నామా లేదా అని మన అందరం కూడా ఒక చిన్న ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం, ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. దేవుడి వర్తమానమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. ఒక చిన్న